మరి ఆర్ మైనస్ పి రిసీవ్డ్ ఇన్కమ్ మరి పేమెంట్ ఇన్కమ్ అండి. రిసీవ్డ్ అండ్ పేమెంట్ ఇన్కమ్. నికర విదేశ ఆదాయ బదిలీలు అంట. నికర విదేశ ఆదాయ బదిలీలు అంటే జనరల్గా ఒక్కసారి మనం స్టడీ చేస్తే అధ్యయనం చేస్తే ఆర్ మైనస్ పి అంటే మరి రిసీవ్డ్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్, పేమెంట్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్. ఆర్ మైనస్ పి అంటే రిసీవ్డ్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్, పేమెంట్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్. మరి ఆర్ ఎక్కువ ఉండి పి తక్కువ ఉంటే కలపాలి, ఆర్ కంటే పి ఎక్కువ ఉంటే తీసేయాలి. ఆర్ మైనస్ పీల మధ్య భేదమే ఏంటిదంటే వాస్తవానికి నికర విదేశ ఆదాయ బదిలీలు అంటాం. దాన్ని నెట్ ఫ్యాక్టర్ అసెట్ ఇన్కమ్ అబ్రాడ్ అంటారు. నెట్ ఫ్యాక్టర్ అసెట్ ఇన్కమ్ అబ్రాడ్ అంటారు. మరి ఇది ఆర్ మైనస్ పీల మధ్య భేదాన్ని ఎన్ఎఫ్ఏ అబ్రాడ్గా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి